ఈరోజు రంగనాయక సాగర్కి వచ్చినామండి మేము. కాళేశ్వరం నుంచి వాటర్ తీసుకొచ్చి దీంట్లో నింపి స్టోరేజ్ చేసి రైతులకు వాటర్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ రైతులు ఎన్నో మోటార్లు వేసి బోర్లు వేసి ఫెయిల్ అయ్యి రైతులు నష్టపోయిన వాళ్ళు ఎంతోమందిని చూసినాం. ఒక రైతుకు 2 ఎకరాలు ఉందంటే 5 బోర్లు వేసి 4 బోర్లు వేసి వాటర్ తీసుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఈరోజు ఒక్కసారి కష్టపడితే ఒక్కసారి డబ్బులు పెట్టి ప్రాజెక్టులు కడితే స్థిరస్థాయిగా భూమి మీద నీళ్ళు ఉండిపోతాయి. ప్రాజెక్టులలో నీళ్ళు ఉంటే స్థిరస్థాయిగా ఎంతో తరతరాలు బతకగలుగుతారు. ఈరోజు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు, గోదావరి మీద ఎన్నో ఇప్పుడు పోలవరం కడుతున్నారు. అలాంటి ప్రాజెక్టులు నిర్మిస్తేనే కదా ఫ్యూచర్లో రాబోయే జనరేషన్లో వాటర్ ప్రాబ్లం ఉండదు కదా. భూగర్భ జలాలు ఎన్ని తీసుకుంటామండి లోపలికి వెళ్ళి. ఎన్ని బోర్లు వేస్తే భూగర్భ జలాలు వస్తాయి. ఎంత కరెంటు వేస్ట్ అయిపోతుంది. ఇవాళ ఒకసారి ఖర్చు పెట్టిండ్రు అనుకో, ఇన్ని వేల కోట్లు పెట్టి లక్షల కోట్లు పెట్టిండు, అన్నీ తినిపోయిండు, అంత వర్క్ అంతా డూప్లికేట్ చేసిర్రు, కూలిపోతున్నాయి కుంగిపోతున్నాయి అని మాట్లాడతారండి కేసీఆర్ మీద. ఇంకొకటి దానికేంది కుటుంబ పాలన అంటారు. కుటుంబం అంతా కష్టపడి పని చేస్తేనే తలా 10,000 తెస్తేనే 40,000 అవుతాయండి. నలుగురుండి 4 రూపాయలు ఒకతానే వేస్తేనే ఒక పని చేయగలుగుతాము. ఎవడెంతలో వాడు తినిపోతే ఎడికెళ్ళి అవుతుందండి. వచ్చే పైసా అంతా పర్లపాలు అయిపోతుంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నర్సరీ పెట్టిరు, ఎట్లా ఉంది చూడండి. కింద మొత్తము వ్యవసాయానికి ఎంత వాటర్ కాలువలో పోతున్నాయి 24 అవర్స్. ఈ కింద రైతుకు ఏ రైతుకైనా కష్టం ఉందా? లేకపోతే గవర్నమెంట్ మన ట్యాక్స్ కట్టుకుంటుందా? మోటార్ ఇదే వాటర్ రైతులకు పోకపోతే బోర్ వేయాలి, మోటార్ పెట్టాలి, కరెంట్ ఉండదు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది, పంట ఎండిపోయే అవకాశాలు ఉంటాయి. ఈరోజు పంట రైతు మొలక నాటిండంటే పంట చేతికి వచ్చేంత వరకు వాటర్ లేదు అనే ప్రాబ్లం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ వాటర్ని ఇస్తుంది, రైతుకు నష్టపోకుండా వాటర్ 24 గంటల వాటర్ వస్తుంది. ఎవరికి ఎంత అవసరమో అంత యూజ్ చేసుకుంటారు, మిగతా బంద్ చేసుకుంటారు. అలా కొన్ని లక్షల ఎకరాలకు 1000 ఎకరాలకు పంటలు చూడండి, కింద ఎంత గ్రీనెస్గా పంటలు ఉన్నాయి చూడండి. ఒకసారి నేను వీడియో తీస్తున్నాను, చెప్తున్నాను కదా. నేను కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు కూడా అప్పుడు కట్టే స్టార్టింగ్ పీరియడ్లో కాళేశ్వరం కూడా పోయి వచ్చినాను, అక్కడ చూసినాము. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను. ఈరోజు వచ్చిన ఇక్కడికి ప్రాజెక్ట్ కరెంట్ అండి, ఎక్కడి నుంచో కరెంట్ తెచ్చిండు, కరెంట్ ఇక్కడ అవుతుంది. దీనికి ఎంత ఖర్చు, పైసలు లేకుండానే కరెంట్ అవుతుండొచ్చా? ఇవన్నీ డబ్బులు లేనిదే పనులు అవుతాయా? కోట్ల రూపాయలు తిన్నాడు అంటారు, కోట్ల రూపాయలు తిన్నాడు అంటే ఇక్కడంతా పని అంతా కాలేదా? వర్క్ అంతా అయితే అయ్యింది కదా. చిన్న పని చేయాలంటే మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటే అప్పు చేసి ఫంక్షన్ చేసుకుంటామండి. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అప్పు చేసి పెళ్లి చేయాల్సిందే, లేకపోతే ఇంత భూమి అమ్మాల్సిందే.